హస్తినాపుర యువరాజులు పాండవులు కౌరవులు ఆచార్య ద్రోణుని శిష్యులయ్యారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క నైపుణ్యం ఉంటుంది. కాని ఆచార్యుని హృదయానికి దగ్గరైన శిష్యుడు మాత్రం అర్జునుడు. ఒక రాత్రి భోజనం చేస్తున్న సమయంలో పవిత్ర నిలయం అంధకారమవుతుంది. నిబంధనగా భీముడు అంటాడు, చూడు, చీకట్లో కూడా చేతులు పనిచేస్తున్నాయి. ఆ సంఘటనతో అర్జునుడు ఆశ్చర్యానికి లోనవుతాడు. ఆ చీకట్లో భోజనం చేయగలిగితే నేనేం రాత్రి బాణం ఎక్కించలేనా అనుకుంటాడు. అర్జునుడు అర్ధరాత్రుల్లో నిద్రలేచి అభ్యాసం చేస్తాడు. గురువు ద్రోణుడు చూసి ఆశ్చర్యపోతాడు. ఒకరోజు గురువు శిష్యులను పిలిచి అక్కడ చెట్టుపై కూర్చున్న పక్షిని బాణంతో కొట్టమని ఆజ్ఞాపిస్తాడు. తరువాత ద్రోణుడు ఒక్కొక్కరిని ఇలా అడుగుతాడు, యుధిష్ఠిర, నీకు ఏమీ కనిపిస్తుంది? యుధిష్ఠిరుడు, పక్షి, చెట్టు, ఆకాశం కనిపిస్తున్నాయి తని చెప్పాడు. భీమ, నీకు ఏమీ కనిపిస్తుంది? భీముడు, చెట్టు, పక్షి రెక్కలు కనిపిస్తున్నాయి అని చెప్పాడు. అర్జున, నీకు ఏమీ కనిపిస్తుంది? అర్జునుడు, పక్షి పొట్ట తప్ప ఇంకేం కనిపించడం లేదు అని చెప్పాడు. ద్రోణుడు చిరునవ్వుతో, ఈ క్షణం నుండి నీవే నా నిజమైన శిష్యుడవు అర్జున అన్నారు. అర్జునుడికి సమానంగా శిక్షణ పొందిన వారు ఒకరు ఉన్నారు. అరణ్యంలో ద్రోణుడి రూపం మట్టిచే తయారుచేసిన దానితో నేర్చుకున్న ఏకలవ్యుడు. కాని ద్రోణుడు గురుదక్షిణగా ఏకలవ్యుడిని బోటన వేలు అడిగినప్పుడు అతడు తన వేలునే కోసి ఇస్తాడు. తన మనసులో గురువుకి అపారమైన గౌరవం తెలియజేశాడు. ఈ త్యాగమే ఏకలవ్యుడి శక్తికి మూలం అయింది. ఇది శిక్షణ కన్నా ధ్యేయానికి ఇచ్చిన బలి అనవచ్చు. అర్జునుడికి గర్వం లేదు, ఎత్తిపోతలు లేవు. ఉన్నది ఒకే ఒక్క లక్ష్యం, ధనుర్విద్యలో శ్రేష్ఠుడిని కావాలి. అదే అతన్ని శ్రీకృష్ణుని మిత్రుడిగా ధర్మయుద్ధపు రథసారథిగా నిలబెట్టింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. ఇంకా ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూసినందుకు ధన్యవాదాలు.